జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. అతడే రాకాల్ చంద్రఘోష్ 1863 జనవరి 1వ తేదీన మంగళవారం నాడు కలకత్తాకు ఈశాన్యంగా 36 మైళ్ళ దూరాన గల సిక్రాకూలింగ్రామ్ అనే గ్రామంలో జన్మించాడు. అతడు గ్రామీణ బెంగాల్ వాతావరణాన పెరిగాడు. అతడి తండ్రి ఆనందమోహన్ ఘోష్ సంపన్న భూస్వామి. ఉప్పు, ఆవాల వ్యాపారంలో బాగా ధనం గడించాడు. రాకాల్ తల్లి కైలాస్ కామిని, శ్రీకృష్ణ భక్తురాలు. తన కుమారునికి అందుకనే రాకాల్ కృష్ణసకుడైన గోపబాలుడు అని అర్థం అని నామకరణం చేసింది. రాకాలుకి 5 సంవత్సరాల వయస్సులో అతడి తల్లి 4 బిడ్డలకే ఒకే కాన్పులో జన్మనిస్తూ మరణించింది. జై శ్రీరామకృష్ణ. గృహ బాధ్యతల నిర్వహణకు రాకాలను సరిగ్గా పెంచటానికి ఆనందమోహన్ కలకత్తాలోని శ్యామల్ సేన్ కుమార్తె హేమాంగిని సేన్ని ద్వితీయ వివాహము చేసుకున్నాడు. ఆమె ఎంతో ప్రేమమూర్తి. రాకాల్ను తన స్వంత తనయుడిగా జాగరూకతతో పెంచింది. రాకాల్ చాలా శక్తివంతుడైన బాలుడు. క్రీడలలోనూ, తోటల పెంపకంలోనూ, చేపల పెంపకంలోనూ అతడు దిట్ట. ప్రాథమిక విద్యాభ్యాసంలో అతడు అగ్రగణ్యుడిగా ఉండేవాడు. భక్తి గీతాలాసన అంటే అతడికి ఎంతో ఇష్టం. స్థానిక గ్రామ గాయకుడు కీర్తనలు గానం చేసేటప్పటికీ అతి శ్రద్ధగా విని వాటిని నేర్వటానికి ప్రయత్నించేవాడు. బాల్యంలోనే కాళీ ఆలయంలో ధ్యాన సాధన చేసేవాడు. దుర్గా పూజ సమయంలో పూజారి వెనుకనే కూర్చొని యోగి వలె ధ్యానం చేసేవాడు. బాల్యం నుండే రాకాల్ పరమ సాత్వికుడేగాక ఆధ్యాత్మిక తత్పరుడు కూడా. జై శ్రీరామకృష్ణ.